హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే ముందు పోస్ట్ చేయాలి, బట్ ఓవర్లుక్లో ముందు వచ్చిన వ్లాగ్ అంటే అక్కడ అయిపోతున్నాయి వీడియోస్ అయితే. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వ్లాగ్లో మీరు ఏం చేస్తారంటే, నేనైతే సిద్దిపేటకి వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా ఏంటిది సంగతులన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇక్కడ కనిపిస్తుందా, ఇదైతే మా కాలేజ్. నా ఇంటర్ ఈ కాలేజ్లోనే చదివిన. నేను మొత్తము సిద్దిపేటలో చదివిన, ఇంటర్ డిగ్రీ 2. మాకైతే మా ఓల్డ్ బస్ స్టాప్ తోటి చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసిన. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకొకసారి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో ఏంటి అనేసి. అప్పట్లో మా బస్ స్టాండ్ గులగొట్టనుండే, దాని గురించి చాలా రూమర్స్ వచ్చినాయి. అండ్ మా కాలేజ్, ఇప్పుడు నేను చదివిన కాలేజ్ శ్రీ సాయి చైతన్య జూనియర్ కాలేజ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా హోర్డింగ్, అది ఇప్పుడు లేదు, కాలేజ్ తీసేసిర్రు. ఎందుకు తీసేసిర్రు, ఏంది రీజన్స్ అయితే నాకు తెలియదు. నేనైతే ఇంకా నడుస్తుంది కాలేజ్ అనే భ్రమలో మాత్రమే ఉన్నా. బట్ మా తమ్ముడు చెప్తుండు, ఇంకా ఏడున్నావు, మీ కాలేజ్ లేదు, ఎప్పుడో తీసేసిర్రు అని చెప్తున్నాడు. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ పేరైతే అక్కడనే ఉంది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా కాలేజ్ పేరు అక్కడ ఉండడం చూసి. ఇంకా కాలేజ్ తీసేసినా కూడా పేరు అయితే అక్కడనే ఉంది. సో దాని పేరు అక్కడనే ఉండిపోతుంది ఎప్పటికీ. అక్కడ తీసేసినా కూడా అక్కడ ఇదివరకు సాయి చైతన్య కాలేజ్ ఉండేదనే చెప్తారు కదా అజ్జాలు. అండ్ మంచి పేరున్న కాలేజ్ అన్నట్టు మాది సిద్దిపేటలో. మంచి ర్యాంక్స్ అవి తెచ్చేయడం, అండ్ స్టడీ పరంగా క్వాలిటీ స్టడీ ఇచ్చేటోళ్ళు మినిమమ్ ఫీజెస్లో. మా ఊర్లో అయితే మ్యాక్సిమం 90% ఎక్కువ అందులోనే ఆ కాలేజ్లోనే చదివేటోళ్ళు అన్నట్టు. అంత అంటే బ్రాండ్ అనమాట సాయి చైతన్య అంటే. ఎండ్ ఆఫ్ ద పాయింట్, ఇప్పుడు మా కాలేజ్ అయితే లేదనుకోండి, అది వాస్తవము. అండ్ ఇక్కడ నేను మా సమీక్ష కోసం కానీ చిన్న మిడ్డీస్ తీసుకుందామని ఇక్కడ ఆపిన. ఎందుకంటే మొన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా లక్కీవి కొన్ని డ్రెస్సులు ఉంటే ఇచ్చింది, వర్క్ వేయించినాయి, మగ్గ వర్క్ వేయించినాయి. వాటి మీదకి కిందికి బాటమ్ ఇవైతే బాగుంటాయి అన్నట్టు నేనైతే ఈ మిడ్డీ తీసుకున్నా. మీరు ఏదైనా మీరు నన్ను ఫాలో అయ్యింటే తెలిసి ఉంటుంది, కొన్ని వీడియోస్లో కూడా నేను షేర్ చేసిన. అండ్ నేను సిద్దిపేటకి ఎందుకు వచ్చినా అంటే, నాది గోల్డ్ది మా చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు నేను తీసుకున్న గోల్డ్ కమ్మలు తీసుకున్నా. అవైతే ఇరిగిపోయినాయి, వెనకాల పెట్టుకునే అది గొట్టంలాగా ఉంటుంది కదా, అదైతే విరిగిపోయింది. కొన్ని సంవత్సరం కాలేదు, అప్పుడే విరిగిపోయింది. నేనైతే అంకుల్తో గొడవ నాకైతే ఈ గోల్డ్ షాప్ అంకుల్ అయితే ఎప్పటి నుంచో తెలుసు, ఒక 20 years పైన నుంచే తెలుసు మాకైతే. నేను ఇంటర్ గొడవ పెట్టుకోవడానికి పోయినా, ఇంత తొందరగా విరిగిపోయింది మీకు అమ్మ అని చెప్పడానికి పోయినా. బట్ ఆయన చెప్పిన రీజన్కి అయితే నేను ఇంకా కామ్ డౌన్ అయిపోయాను అనమాట. వస్తువు ఏదైనా వాడకంలో ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. అది నేను ఎంత మంచిగా వేసిస్తే ఏందమ్మా, మీరు మంచిగా వాడితే ఉంటుంది, లేదంటే ఉండదు, మనకి ఏం చేయలేమని ఆయన కొంచెం సర్ది చెప్పింది అన్నట్టు. ఇంకా నేను కొత్త ఏదైనా చూద్దాము, సరే అది తీసేసి కొత్తగా చూద్దాం అన్నట్టుగా నేను క్యాటలాగ్స్ చూపిమన్నా అంకుల్ వాళ్ళని, వాళ్ళు చూపిస్తుర్రు. సో ఆయన ఏం చెప్తుందంటే, నువ్వు ఇది తీసేసి కొత్త వస్తువు చేయించుకుంటే నువ్వే లాస్ అవుతావు, ఇంట్లో మేము తరుగు తీసేస్తాం కదా, నువ్వే లాస్ అవుతావు, దీన్ని అతకబెట్టించుకో. ఇప్పుడు ఇదే ట్రెండింగ్లో ఉంది కదా డిజైను, ఇందులోనే కొన్ని మార్పులు చేర్పులు తప్ప ఇదే డిజైన్ బాగుంది, ఇదే ఉండని అని అంకుల్ చెప్పారు. సో అట్లా అయినా కూడా కొన్ని క్యాటలాగులు చూద్దాం, ఇంకేమైనా కొత్త డిజైన్ వచ్చినాయేమో అన్నట్టుగా. అండ్ రేట్ ఎట్లుంది, ఏది చేయించుకుంటే ఎంత అవుతుంది, అవన్నీ నేను అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే తెలుసుకోవాలి కదా, గోల్డ్ షాప్ పోయినప్పుడు ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి, వాళ్ళు ఒప్పుకుంటా వచ్చుడు కాదన్నట్టుగా పోయి చూస్తున్నాను నేను. అండ్ ఇక్కడ కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి, మనం కావాలంటే తీసుకోవచ్చు, మీ ఇష్టము, బట్ నా సజెషన్ ఇదని చెప్తే ఇంకా సరే అని అతకబెట్టి ఇవ్వమని అంకుల్కి ఇచ్చేసి వచ్చినాము. అండ్ అంకుల్ వాళ్ళ ముందే మట్టలు చేయడం కానీ, మనకు పట్టి లూజ్ అయితే కట్ చేసి ఇవ్వడం కానీ చేస్తుంటారు అన్నట్టు. ఇక్కడ నేను అదే చేయించుకుంటున్నా. అండ్ ఇక్కడ ఈయన కనిపిస్తుంది, ఆయన ఏం చేస్తుండంటే, అది వెండి తీగ దింపే మిషన్ అంటారు దాన్ని. మనకి మట్టలు చేయడానికి వెండిది అందులో పెడతారనమాట, ముద్ద లాంటిది, అది తీగలాగా బయటకు వస్తాను నుంచి దాన్నే వాళ్ళు మలిచి మనకు చుట్టి మట్టలు చేసి ఇస్తారు. నేను అది లూజ్ అయిపోయినాయి అనమాట, నాకు పట్టీలు జారిపోతున్నాయి, అందుకనే వాటిని కట్ చేయించి మళ్ళీ అతికించుకున్నా. అట్లా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మనకి ఎప్పుడైనా పట్టగొలుసులు కానీ పట్టీలు లూజ్ అయితే మనం కట్ చేస్తే ఎంత కట్ చేయాలో 1-2 ఇంచుల వాళ్ళకి చెప్తే వాళ్ళంతా కట్ చేసి మళ్ళీ అతికెట్టిస్తారు. జస్ట్ 50 రూపీస్ తీసుకుంటారు అంతే. కొత్తది తీసుకున్నాం అనుకోండి, దీంట్లో నుంచి తరుగు తీసేస్తారు, అదంతా మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ చేస్తారు, అదంతా లాస్ మనకే. అందుకే నేను ఇట్లా చేసిన. ఇక్కడ ఆయన వెండిది అది తీగ ఉంటుంది కదా, తీగల నుంచి చుట్టి దాని నుంచి అక్కడ ఆయన మట్టెలు చుడుతారు అనమాట వాళ్ళు. మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు నేను డీటెయిలింగ్గా తీసుకొస్తా. యాక్చువల్ అయితే చిన్న పాపని ఇంటికాడ ఇచ్చిపెట్టి వచ్చినాం కదా, అందుకే హడావిడిగా వెళ్ళిపోయినాము. మాకైతే పట్టీలు అతకట్టించి కడిగి మరీ ఇచ్చారు అక్కడ.
అండ్ మేము రిటర్న్ బయలుదేరిపోయినాము. నేను తమ్ముడు మాత్రమే పోయినాము. చిన్న పాపని పెద్ద పాపని ఇద్దరిని అమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోయినాము. ఎందుకంటే చల్లగా గాలి వస్తుంది. నాకు కూడా అప్పటికి ఒంట్లో బాగాలేదు అస్సలు. జస్ట్ పోవాలి, మళ్ళీ నేను సిటీకి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చుడు ఇచ్చుడు అన్న ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా పోయినాము. అట్లనే హాస్పిటల్ కూడా పోయినట్టుంటుంది అన్నట్టుగా హాస్పిటల్కి పోయేసి మళ్ళీ రిటర్న్లో అంకుల్కి అవి కమ్మలు ఇచ్చేసి అదంతా డబ్బులు ఇచ్చేసి వచ్చేసినాం అన్నట్టు. ఆయన నెక్స్ట్ డే ఇస్తామని చెప్పారు అంకుల్. ఇదన్నట్టు ఈ వీడియో ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి. నేను అర్చన. బాయ్.